నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా తెనాల్లో ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. పట్టణానికి చెందిన గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని జాషువా విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సమాజంలోని రుగ్మతలపై ఎలుగెత్తుతూ సమాజ చైతన్యం కోసం తన రచన ద్వారా జాషువా చేసిన కృషిని స్మరించుకున్నారు. విజ్ఞాన సమితి అధ్యక్షులు జె న్యూటన్ మాట్లాడుతూ సమాజ అభ్యున్నతికి జాషువా చేసిన కృషిని సోదారణంగా తెలిపారు. ప్రధాన కార్యదర్శి పినపాటి రవికుమార్ తన ప్రసంగంలో సమాజంలో అసమానతల్ని రూపుమాపి సమానత్వం కోసం జాషువా నిరంతరం రచన చేశారని తెలిపారు. కోశాధికారి వేజన రత్నం, కొండముడి రమేష్, ఇందుపల్లి రాజారాం, సుద్దపల్లి మురళీధర్, పి రాజగోపాల్, ఎల్ ప్రసాద్, కె ఆనంద్ బాబు, ఆర్ పాలరాజు, టి గాంధీ, బి సుబ్బారావు, గణపతి బెనహర్, జె గుంటయ్య, అయినాల మల్లేశ్వరరావు తదితరులు మాట్లాడారు. మహాకవి గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన జాషువా అభిమానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఆయన మీద ఉన్న అభిమానం, ఆ సాహిత్యం మీద ఉన్నటువంటి మక్కువతో ఇంతమంది ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉన్నది. గుర్రం జాషువా గారి 55వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి వారి యొక్క విగ్రహానికి పూలమాలలతో అలంకరించి మరి నివాళులు అర్పించడమే కాకుండా వారిని స్మరించుకోవడం, వారు సమాజంలో చేసినటువంటి సేవలను వారి సాహిత్యం ద్వారా మన దేశాన్నే కాకుండా ఖండాంతరాలు సగరమాందాతాది షట్చక్రవర్తులం అంకసీమల నిల్పినట్టి సాధ్వి కమలనాభుని వేణుగాన సుధాంబుది మునిగి తేలిన పరిపూతదేహం కాళిదాస ఆది సత్కవి కుమారులగాంచి కీర్తి నందిన పెద్ద గేస్తురాలు బుద్ధాది ముని జనంబుల తపం